హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ తెలుగు. నేను మీ భానుశ్రీ. ప్రస్తుతం మనం లలిత జ్యువెలర్స్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనము గత వారం కిందట చూసుకుంటే కనుక గోల్డ్ రేట్ అనేది అయితే కంప్లీట్గా తగ్గుతూ వచ్చింది. మరి ఇప్పుడు శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. శ్రావణం సేల్గా మళ్ళీ పెరుగుతూ అయితే వస్తుంది. ఈ రోజుకి మళ్ళీ ఒక 3000 అట్లా పెరగడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాఖీ పండుగ వస్తుంది. మొత్తం పెళ్ళిళ్ళ సీజన్ ఇది. మరి దీని డిమాండ్ ఏమైనా పెరుగుతుందా గోల్డ్ రేట్ది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు లలిత జ్యువెలరీ మేనేజర్ గారు విశ్వనాథ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం మేడం. ఏం చెప్తారు? గోల్డ్ రేట్ వారం క్రిందట చూసుకుంటే ఎట్లా ఉండింది, ఈ రోజు ఎట్లా ఉండింది? ఒకసారి మీరు గోల్డ్ రేట్ ఈ రోజు నడుస్తున్నటువంటి గోల్డ్ రేట్ ఒకసారి చెప్తారా? ఈరోజు 6565 ఉంది మేడం గోల్డ్ రేటు. 85.23 వచ్చేసి సిల్వర్ రేట్ ఉంది. సో ఇంతకు ముందు కన్నా ఇప్పుడు వచ్చేసి మనకు అరౌండ్ 3000 రూపీస్ వేరియేషన్ ఉంది. కాకపోతే ఏంటంటే కస్టమర్ వాకింగ్ మాత్రం ఏ డిఫరెన్స్ లేదు మాకు, స్పెషల్లీ లలితా జ్యువెలర్స్కి ఎప్పుడు పెరుగుతూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వీకెండ్ కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మాకు. సేల్ పరంగా చూసుకుంటే చాలా బాగా వెళ్తుంది ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే. వాకింగ్ అయితే చాలా బాగుంది ఇప్పుడు 2-3 మంత్స్కి బిఫోర్ చూసుకుంటే. అండ్ ఇప్పుడు వాళ్ళ గురించనే మేము చేసామంటే ఈ 18th వరకు ఒక ఆఫర్ పెట్టాం, 1%, 2%. అది ఏం చేసామంటే ఈ శ్రావణ మాసం ఉంది, రాఖీ ఫెస్టివల్ కూడా వస్తుంది కాబట్టి అది ఎక్స్టెండ్ చేసాం అనమాట. సో ఇంకా 10 డేస్కి ఎక్స్టెండ్ చేసే వరకు అంటే కస్టమర్కి ఈ ఫెస్టివల్ని వాళ్ళు ఇది చేసుకోవాలి కాబట్టి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. సేమ్ 13% బిలో ఏదో మేకింగ్లో 1% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 13% అబోవ్ ఉన్న వాటికి 2% డిస్కౌంట్. అంతేకాకుండా ఎవరైతే 5000 అబోవ్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నారో వాళ్ళందరికీ 0.5% అనేది క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కాకుండా సో డైమండ్లో అయితే యాజ్ యూజువల్ 5000 రూపీస్ పర్ క్యారెట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది కస్టమర్ బెనిఫిట్ అనుకోవచ్చు. ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గడం అయినా తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. గోల్డ్ రేట్ కూడా 50 రూపీస్ 20 రూపీస్ తగ్గడం పెరగడం అనేది జరిగింది. అది క్వైట్ కామన్. ఇంకా ఫ్యూచర్లో చూద్దాం ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇప్పుడు ఈ శ్రావణ మాసం మొత్తం కూడా అంటే ఇప్పుడు డిమాండ్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారా? ఎందుకంటే పండగలు వస్తున్నాయి, రాఖీ పండుగ వస్తుంది. ఇట్లా చూసుకుంటే కనుక 1 by 1 ఇంకా ఫెస్టివల్స్ అనేది అట్లా వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇంకా శ్రావణం స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ ఇంకా బంగారం మీద ఆసక్తి ఎక్కువ చూపుతూ ఉంటారు. ఇంకా మరి ఇలాంటి సమయంలో జనాలు అంటే మీ దగ్గరకు వచ్చేటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రేట్ గురించి ఎట్లా ఉంది, ఎట్లా పలుకుతుందని ఆలోచించేటువంటి అవకాశం ఉంటుందా? అంటే చూసి కొంటారా, లేదంటే మనకి ఇప్పుడు అత్యవసరం కాబట్టి తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయా? అందుకు డిమాండ్ పెరిగేటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? గుడ్ క్వశ్చన్ మేడం. యాక్చువల్లీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కొంతమంది కస్టమర్స్ ఏమంటే ముందు పెరిగిపోతుందేమో అని ఆ ధ్యాసతో కొంతమంది కొనుక్కుంటున్నారు. తగ్గిపోయింది, ఫ్యూచర్లో పెళ్ళి ఉంది, ఏదైనా యానివర్సరీ ఫంక్షన్ ఉంది, ఇప్పుడే కొనేసుకుందామని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఓల్డ్ గోల్డ్ ఉంది, ఎక్స్చేంజ్లో తీసుకుంటే ఇప్పుడు బెనిఫిట్ ఉంటుంది, మేకింగ్ కలిసి వస్తుంది అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే గోల్డ్ రేట్ అంతా హ్యూజ్గా తగ్గిపోయింది కాబట్టి అందరూ ఇప్పుడు ముందు జాగ్రత్తగా ఇప్పుడు తీసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. అంటే ఫ్యూచర్లో పెరుగుతుంది అనేది అది తర్వాత విషయం, ఇంకా అది ఫ్యూచర్లో తెలుస్తుంది మనకు. అంటే ఇంకా ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్టుగా అందరూ ఇదైతే సేల్ని ఉపయోగించుకొని కొంటే కనుక మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా మీకు కస్టమర్స్ వచ్చేటువంటి అవకాశం తగ్గిపోతుందా? అంటే రేటు పెరిగితే కనుక లేదు మేడం, గ్రాఫ్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇప్పుడైతే గ్రాఫ్ అయితే మేము అనుకుంటున్నది ఏంటంటే యాజ్ ఏ మార్కెట్ సినారియో ప్రకారం చూసుకుంటుందంటే గ్రాఫ్ అయితే పెరుగుతుందని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఒకసారి ఫ్లో వచ్చిన తర్వాత ఒకసారి కస్టమర్ వాకింగ్ ఇప్పుడు చూసుకుంటే కనుక ఆగదు. ఎందుకంటే గోల్డ్ రేట్ కూడా అంత హ్యూజ్గా ఒకేసారి పెరిగిందంటే ఆగిపోతుంది, స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు యాజ్ యూజువల్ మార్కెట్లో ఎప్పుడు 20-30 రూపీస్ వేరియేషన్ పోతూ ఉంటుంది కాబట్టి ఫ్లో అనేది కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాం అందరం. సో లెట్ us see, we hope for the best. మీరు ఏమనుకుంటున్నారు? పెరగాలనుకుంటున్నారా, లేకపోతే అంటే కస్టమర్స్ సాటిస్ఫాక్షన్, మీ సాటిస్ఫాక్షన్, మీ హ్యాపీనెస్గా ఒక ఒక లెవెల్లో ఉంటే మట్టుకు బాగుంటుంది అని మీకు ఏమైనా అనిపించిందా? ఈ రేట్లో ఉంటుంది అని యాజ్ ఎ మేనేజర్గా మీరేం చెప్తారు? ఈ రేట్లో ఉంటేనే జనాలు కస్టమర్లు బాగా వచ్చి తీసుకుంటారు అన్నట్టు. ఈ రేట్ ఈ విధంగా ఉండుంటే ఇంకో ప్లస్ ఆర్ మైనస్ అయినా కూడా ఈ రేట్ ఇలాగే కొనసాగితే కొన్ని కస్టమర్ వాకింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మా జ్యువెలరీలో ఎవరైతే ఉన్నారో సేల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని అనుకుంటాం. మేము కూడా కస్టమర్ రావాలని అనుకుంటాం, గోల్డ్ రేట్ ఈ విధంగానే ఉండాలని అనుకుంటాము.
ఎక్కువ హ్యూజ్గా పెరిగితే కూడా కస్టమర్కి కూడా కొంచెం ఏంటంటే రావడం కూడా కష్టమైపోతుంది. వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా కొంచెం వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి మేము కూడా ఇలాగే ఉంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కస్టమర్ అంటే నార్మల్ మీ దగ్గర పర్చేస్ చేసేటువంటి కస్టమర్స్ నుంచి రెస్పాండ్ ఏ విధంగా ఉంది? ప్రజెంట్ ఏమంటున్నారు? ఒక 1 వీక్ క్రిందట మనం ఆల్రెడీ మాట్లాడాం. ప్రజెంట్ ఎట్లా ఉంది వాళ్ళ రెస్పాన్స్? ఏమంటున్నారు? కంప్లీట్లీ పాజిటివ్ రెస్పాన్స్ మేడం. కస్టమర్ దగ్గర నుంచి అయితే గోల్డ్ రేట్ డౌన్ అయిపోయిన దగ్గర నుంచి కంప్లీట్లీ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. గోల్డ్ రేట్ తగ్గిపోవడం వల్ల వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం అంటే వాళ్ళకి బెనిఫిటే కదా ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు అంటే ఇప్పుడు పండగల సీజన్ కాబట్టి డిమాండ్ అనేది పెరుగుతుంది. మాకు అర్థమవుతుంది క్లియర్‌గా. దాని తర్వాత మళ్ళీ ఏమన్నా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇలానే కంటిన్యూగా ఉంటుందా? ఇలాగే కంటిన్యూ అవుతుంది మేడం. ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఛాన్స్ అయితే అంత లేదు, అంతగా అనిపించట్లేదు. ఇప్పుడు ఏదైతే శ్రావణం సేల్‌లో అంటే నార్మల్‌గా డిమాండ్ పెరిగింది అంటే ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. ఇంకా తగ్గేటువంటి అవకాశాలు లేదు, పెరిగేటువంటి అవకాశాలు లేవంటారా? అది మనం ఇప్పుడు చెప్పలేము మేడం. అది ఇప్పుడు మనం చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విన్నారు కదా విశ్వనాథ్ గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, నిజంగానే ప్రస్తుతం చూసుకుంటే కనుక శ్రావణం సేల్ నడుస్తుంది. నార్మల్గా చూసుకుంటే 1 వీక్ బ్యాక్ ఉన్నటువంటి రేట్తో పోలిస్తే కనుక ఒక 3000 పెరుగుతూ వచ్చింది గ్రాఫ్. ఇది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది అండ్ డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఇదే విధంగా పెరిగేటువంటి అవకాశం ఉందా లేదా అన్నది కొంత 50-50 ఛాన్సెస్. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ డిమాండ్ పెరిగినట్టే, ఎందుకంటే పండగలు వచ్చేసినాయి. సో ఖచ్చితంగా కొనాల్సిందే, ఎందుకంటే మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి కస్టమర్స్ రివ్యూ మాత్రం ప్రస్తుతానికి ఓకే అంటున్నారు. దాని మీద ఎలాంటి పెరిగిందా తగ్గిందా అన్నది ఏం చూసుకోకుండా వచ్చి నార్మల్గా అయితే పర్చేస్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాబ్లం లేదంటూ కూడా చెప్తున్నారు. మరి ఈ రేటు ఎంతవరకు వెళ్తుంది అన్నది కూడా ఎవరి చేతిలో లేదు. సో మళ్ళీ గ్రాఫ్ పెరుగుతుంది, ఇంకా తగ్గేటువంటి అవకాశాలు అయితే లేదని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈరోజు 65.5 ఉందంటూ కూడా చెప్తున్నారు. 6505. సో మరి ఇది ఇంకో 1 వీక్ వరకు అయితే ఉంటుంది అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకా పెరిగేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. విన్నారు కదా విశ్వనాథ్ గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, నిజంగానే ప్రస్తుతం చూసుకుంటే కనుక శ్రావణం సేల్ నడుస్తుంది. నార్మల్గా చూసుకుంటే 1 వీక్ బ్యాక్ ఉన్నటువంటి రేట్తో పోలిస్తే కనుక ఒక 3000 పెరుగుతూ వచ్చింది గ్రాఫ్. ఇది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది అండ్ డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఇదే విధంగా పెరిగేటువంటి అవకాశం ఉందా లేదా అన్నది కొంత 50-50 ఛాన్సెస్. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ డిమాండ్ పెరిగినట్టే, ఎందుకంటే పండగలు వచ్చేసినాయి. సో ఖచ్చితంగా కొనాల్సిందే, ఎందుకంటే మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి కస్టమర్స్ రివ్యూ మాత్రం ప్రస్తుతానికి ఓకే అంటున్నారు. దాని మీద ఎలాంటి పెరిగిందా తగ్గిందా అన్నది ఏం చూసుకోకుండా వచ్చి నార్మల్గా అయితే పర్చేస్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాబ్లం లేదంటూ కూడా చెప్తున్నారు. మరి ఈ రేటు ఎంతవరకు వెళ్తుంది అన్నది కూడా ఎవరి చేతిలో లేదు. సో మళ్ళీ గ్రాఫ్ పెరుగుతుంది, ఇంకా తగ్గేటువంటి అవకాశాలు అయితే లేదని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈరోజు 65.5 ఉందంటూ కూడా చెప్తున్నారు. 6505. సో మరి ఇది ఇంకో 1 వీక్ వరకు అయితే ఉంటుంది అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకా పెరిగేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సంజయ్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.